ఇప్పుడు ఇండియాకి అదేవిధంగా పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే ఎవరికైనా సరే చూడాలని ఎందుకు ఉండదు. సో ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరు అనుకునేది ఒకటే, అది ఇండియాకి పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే బాగుండిద్దిరా చూడొచ్చు అని చెప్పేసి. సో అలాగని చెప్పేసి మనం వాళ్ళతో బయలాటరల్ సిరీస్లు టెస్ట్ సిరీస్లు ఆడామనుకోండి, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు తెలుసు. ఎందుకంటే వాళ్ళని అంత ఈజీగా మనం నమ్మలేం. సో అటువంటి సిచ్యువేషన్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి సో మరి మ్యాచ్లు మనకి ఎప్పుడో 2012 ఆ తర్వాత నుంచే మనం కట్ చేసుకున్నాం. వాళ్ళతో మ్యాచ్లు వద్దురా బాబు, వాళ్ళతో దూరంగా ఉంటే బెటర్ అని చెప్పేసి. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మరి వాళ్ళు నమ్మక ద్రోహం చేసే సిచ్యువేషన్ ఎక్కువ ఉండేది కాబట్టి సో మరి ఇంకా వాళ్ళతో మ్యాచ్లో మనం క్యాన్సిల్ చేసేసుకున్నాం. అయితే ఇప్పుడు దీని గురించే వసీం అక్రమ్ కూడా మాట్లాడాడు. అయితే వసీం అక్రమ్ ఏమంటున్నాడు అంటే, మరి బయలాటరల్ సిరీస్లో రెండింటి మధ్య జరిగి చాలా రోజులైంది, మరి ఈ రెండు టీంల మధ్య ఇండియాకి పాకిస్తాన్ మధ్య బయలాటరల్ సిరీస్లు జరిగితే దాన్ని చూడాలని చెప్పేసి నాకు చాలా ఆతృతంగా ఉంది. అఫ్కోర్స్ టెస్ట్ సిరీస్ జరిగితే కూడా ఇంకా చూడాలనిపిస్తుంది నాకు. సో కానీ దీనికి చాలా టైం పట్టవచ్చు. కానీ రేపు ఏషియా కప్ జరగబోతుంది కదా, సో ఈ ఏషియా కప్లో చూసుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ కంటే ఇండియానే ఫేవరెట్గా ఉంది. ఒకవేళ కనుక మరి వీళ్ళు కనుక ప్రెజర్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలిగారు అంటే మరి ఇండియాని ఎవరు కూడా ఏషియా కప్లో ఆపలేరు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దాంతోపాటు ఇంకో విషయం ఏమంటున్నాడు అంటే, మరి ఇక్కడ ఇండియాకి అలాగే పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగేటప్పుడు అటువైపు అభిమానులు అదేవిధంగా ఇటువైపు ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా మరి కొంచెం క్రమశిక్షణతో గేమ్ ఆడతారు అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట.